వెల్కమ్ టు jupiter.09 ఛానల్. ఈరోజు స్పెషల్ సొరకాయ కూర. రెగ్యులర్గా వండుకునే కూర ఇంకా బెల్లం పులుసు. లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేద్దామా? సొరకాయ తీసుకున్నానండి. వీలైనంత వరకు లేతగా ఉన్నది తీసుకోండి కూరకి. దీన్ని హాఫ్ పీస్ చేసుకుంటున్నాను. హాఫ్ పీస్ సరిపోయిద్దండి కూరకి. ఫస్ట్ దీన్ని తొక్క తీసేసి వాష్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని సొరకాయ విత్తనం ముదిరిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ముదరలేదండి, ఇంకా పీసెస్ కట్ చేసేసుకుందాము. ఒకవేళ సీడ్స్ ముదురుంటే తీసేయాలండి, కర్రీలో వేయకూడదు. ఇదిగోండి, ముక్కలు ఈ సైజులో ఉండాలండి, అప్పుడే పులుసుకు బాగుంటుంది. కూరకి కావాల్సినవి మీడియం సైజ్ టమాటాలు 2, మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవన్నిటిని ముక్కలు చేసేసుకున్నానండి. ఇంకా తాలింపు వేసుకుందాము. డైరెక్ట్గా కుక్కర్లోనే తాలింపు వేస్తున్నానండి. పోపు గింజలు చటపళ్ళాడినాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగేదాకా కాస్త వేపుకుందాము. ఫ్లేమ్ హైలోనే ఉందండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. కొంచెం పసుపు, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో సొరకాయ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలండి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కలిసేలా కలపాలండి. ఫ్లేమ్ హైలోనే ఉందండి. చూడండి, ముక్కలకంతా పట్టేసింది ఉప్పు కారం అంతా. ఇప్పుడు ఇందులో హాఫ్ నిమ్మ చెక్క రసం పిండుకోవాలి, ఇంకా చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసి మూత పెట్టేద్దామండి. ఫ్లేమ్ హైలోనే ఉందండి. 7 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దామండి. ఈలోపు బెల్లం ముక్కలు చేసి పెట్టుకుందాము. ఈ బెల్లం స్వీట్నెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి, అందుకని 3/4 కప్పు తీసుకుంటున్నాను బెల్లము. కర్రీ రెడీ అయిందండి. సొరకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 2 కప్స్ కూర సెపరేట్గా తీస్తాము. ముక్క కూడా చూడండి ఉడికిపోయింది. చూడండి, ఈ బౌల్స్ ఒక 2 బౌల్స్ కూర సెపరేట్ తీసేసుకుంటున్నాను. సెపరేట్గా వేరే గిన్నెలో పోసేస్తున్నానండి. ఒక 2 బౌల్స్ కూర. ఇప్పుడు ఇందులో 3/4 కప్ బెల్లం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ బెల్లం కూర లో ఫ్లేమ్లో బెల్లం కరిగేదాకా వండుకోవాలండి. అప్పుడు ఆ స్వీట్నెస్ అంతా ముక్కలకు బాగా పట్టిద్దండి. లో ఫ్లేమ్లో వండుకోవాలండి బెల్లం కరిగేదాకా. ఈలోపు మనం మిగతా కూర వేరే గిన్నెలో వేసుకొని కొత్తిమీర చల్లుకుందాము.
అంతేనండి, 2 కూరలు రెడీ అయిపోయినాయి. రెగ్యులర్గా వండుకునే సొరకాయ కూర ఇంకా బెల్లం సొరకాయ పులుసు. సొరకాయ కూర అన్నంలోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి బాగుంటుందండి. ఇంకా సొరకాయ బెల్లం పులుసు అన్నంలోకి బెస్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.